దృశ్యం సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని భాషల్లోనూ వచ్చింది. మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్ లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని గౌరవం ఈ సినిమాకు దక్కింది. హాలీవుడ్ లో రీమేక్ కానున్న తొలి భారతీయ సినిమాగా గుర్తింపు పొందింది. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మీనా ప్రధాన పాత్రలో నటించారు. దర్శకుడు జీతు జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా సక్సెస్ అందుకుంది. ఇదే సినిమాని తెలుగులో విక్టరీ వెంకటేష్ చేశారు. భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవగన్, శ్రియా ప్రధాన పాత్రలో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రలో నటించారు. సినిమా కథ బాగుండడంతో అన్ని భాషల్లో భారీ సక్సెస్ అందుకుంది. అంతేకాదు దృశ్యం సినిమా సిరీస్లను కొరియన్ భాషల్లో కూడా రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా భారీ విజయం సాధించింది. తాజాగా హాలీవుడ్ కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. ఇక హాలీవుడ్ లో నటించే నటీనటులు ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది.